చిట్యాల మండలం మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డు మున్సిపల్ అభ్యర్థిగా పందిరి గీత గారు మనతో ఉన్నారు. ఈ మున్సిపాలిటీకి ఎలాంటి మార్పు రాబోతుందో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మొదటి వరకు కూడా ఇక్కడ ప్రతిపక్షంలో ఉండి కొట్లాడటం జరిగింది. ఇప్పుడు అధికార పార్టీ వచ్చిన తర్వాత ఈ వార్డుని ఎట్లాంటి అభివృద్ధి పదంలోకి దింపుతారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ఈ వార్డు ప్రజలకు ఏమీ హామీలు ఇచ్చినారు? గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు? మొట్టమొదట నేను అధికారంలోకి రాగానే ఎస్ఎస్వై బిల్డింగ్ నుంచి మెయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నెల రోజుల లోపలనే కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా వార్డుల్లో ఉన్నటువంటి మరమ్మతుల్లో ఉన్నటువంటి రోడ్డు నిర్మాణ పనులన్నీ ఖచ్చితంగా చేపిస్తాను. విద్యుత్ స్తంభాలు కానివ్వండి, ఇంటింటికి నల్లాలు, 24 hours వాటర్ సర్వీస్, అంటే ఎనీ టైం అవైలబుల్ వాటర్ ఉంది, వాటర్ ఇబ్బంది లేకుండా అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం శుచి శుభ్రతలు వార్డు పరంగా అన్ని విధాలుగా మంచిగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఇబ్బందులను గ్రహించి ఆ ఇబ్బందులన్నీ తొలగించేటందుకు నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, సొంత స్థలం ఉండి భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం ప్రభుత్వ పరంగా నా వార్డులో ఖచ్చితంగా ఎక్కువ % వచ్చేటట్టు నేను ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారి మెప్పు పొందుతాను. ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో అధిష్టానం కోరిక మేరకు నా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ వార్డు అభివృద్ధికి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఓకే మేడం, మీ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి మేడం. మా దృష్టి తీసుకొచ్చిన సమస్య మెయిన్ సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీనిపైన మీరు గెలిచిన తర్వాత ఎంత టైంలో దీన్ని పూర్తి చేయగలుగుతారు? 3 నెలల్లో కంప్లీట్ చేస్తాను. ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు? నేను ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 6వ వార్డులో పనిచేశాను. 6వ వార్డులో నేను చేసినటువంటి అభివృద్ధి పనులు పార్టీ పరంగా వచ్చినాయి కాకుండా నా సొంత కృషితోటి ఎమ్మెల్సీ ఫండ్స్ తీసుకొని వచ్చి దాదాపు 50 లక్షల దాకా ఎమ్మెల్సీ ఫండ్స్ తీసుకొని వచ్చాను. రోడ్లు అన్నీ వెంకటాపురంలో దాదాపు 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ స్తంభాలన్నీ మార్పించడం జరిగింది. అక్కడ వాటర్ ఎటువంటి ఇబ్బంది లేదు. సీసీ రోడ్ల నిర్మాణం కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్లు అన్నీ మార్పేయటమైంది, అంటే కెపాసిటీలు పెంచి ట్రాన్స్ఫార్మర్లు కూడా మార్పేయటం జరిగింది. అదే అప్పుడు కంటే ఇంకా ఎక్కువ పనులు నేను చేసేటందుకు సిద్ధంగా ఉన్నాను. ఆ టైంలో కరోనా వల్ల 2 ఏళ్ళు అభివృద్ధి నోచుకోలేదు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా చిట్యాల్లో 12వ వార్డు అనేది అభివృద్ధి పదంలో ముందట్టు ఉంటుందని చెప్పేటందుకు నేను హామీ ఇస్తున్నాను. నేను నమ్ముకున్న కనకదుర్గమ్మ సాక్షిగా వార్డు ప్రజలందరి సమక్షంలో మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఓకే మేడం, ఈ 12వ వార్డులో క్రీడా ప్రాంగణం కావాలంటున్నారు ఇక్కడున్న ప్రజలు. తర్వాత ఇక్కడున్న ప్రజలకు ఇంకా కూడా ఇందిరమ్మ ఇండ్లల్లో కొంత అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు మేడం. ఈ కోతుల బెడద బాగా ఉంది, వీధి కుక్కల బెడద బాగా ఉంది. ఇవన్నీ నిర్మూలన కోసం మీరు అధికారంలో ఉన్నారు, గెలిచిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తారు, ఎట్లా నిర్మూలిస్తారు మేడం? క్రీడా ప్రాంగణం అంటున్నారు. 6వ వార్డులో సాయి బృందావన్ కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశాను. అదేవిధంగా ఇక్కడ ఏమైనా ఓపెన్ ల్యాండ్స్ ఉంటే ఖచ్చితంగా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తాను. క్రీడా ప్రాంగణానికి అభివృద్ధికి తోడ్పాటు చేస్తాను. కోతుల బెడద, కుక్కల బెడద అనేది ప్రకృతి పరంగా వస్తుంది. అవి వాటిని హింసించకుండా రక్షణ చర్యలు తీసుకొని తరలించి బయటి ప్రదేశాలలో వదిలిపెట్టేటందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఓకే మేడం, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి పరిపాలన ఏ విధంగా ఉంది? 100% పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఏమేం చేస్తున్నారు నూతన అభివృద్ధి కార్యక్రమాలలో? ఇందిరమ్మ ఇండ్లకు వీరేశం గారు శాయశక్తుల ప్రయత్నం చేసి అందరికీ ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నారు. దాదాపు 1000 ఇండ్ల వరకు మంజూరు చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అవి కూడా మంజూరు చేసేటందుకు పూర్తవుతున్నాయి. పూర్తి కాగానే మంజూరు చేసేటందుకు సార్ కూడా రెడీగా ఉన్నారు. ఓకే మేడం, 12వ వార్డు ప్రజలకి పందిరి గీత గారు ఫోన్ అందుబాటులో ఉంటుందా? ఎల్లకాలం 24 గంటలు 365 days ఎనీ టైం ఎప్పుడైనా అర్ధరాత్రి చేసినా కానీ నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. ఓకే మేడం, మీరు ఒక మహిళగా ఉన్నారు ఇక్కడ ఈ వార్డులో బెల్ట్ షాపుల పైన మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కూడా నిర్మూలించడం జరిగింది. మీ వార్డులో మహిళలు కానీ యువత కానీ చాలా వరకు అది తాగడం వల్ల కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయి మేడం. దానిపైన మీరు ఏం చర్యలు చేపట్టబోతున్నారు? యువతను తీసుకొని వచ్చి ఫస్ట్ వాళ్ళని ఒక చోటికి చేర్చి తాగటం వలన
శరీరానికి జరిగే ఇబ్బంది ఏమిటి, కుటుంబాలు ఎంత అస్తవ్యస్తమవుతున్నాయి అనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేసి బెల్ట్ షాపుల నిర్మూలన కృషి చేస్తాను. నిరుద్యోగ యువతకి ఉపాధి ఏ విధంగా కల్పించబోతున్నారు? నిరుద్యోగ యువతి మహిళలకు కూడా మీరు ఎట్లాంటి ఉపాధి కల్పించబోతున్నారు? సంభావన సంఘాల ద్వారా మనకు ప్రభుత్వ పరంగా చాలా పెట్టుబడులు లభిస్తున్నాయి. స్త్రీ శక్తికి ఖచ్చితంగా నేను వాళ్ళకి కావాల్సిన సహాయం అందిస్తాను. వాళ్లకు సమగ్రంగా వాళ్లకు నిధులు సమకూర్చేటట్టు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటందుకు వాళ్ళకి సిద్ధంగా ఉన్నారంటే మాత్రం నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తాను. ఓకే మేడం, ఓటు అంటే చాలా పవిత్రమైనది. దాన్ని మద్యానికో మనకో అమ్ముకోకుండా మీరు ఓటర్లలో చైతన్యం ఎలా తీసుకురాబోతున్నారు? ఓట్లు ఎన్నడు ఉన్నాయి? ఏ గుర్తు పైన ఓటేయాలి? 11వ తారీఖు నుంచి ఓట్ల 3వ తారీఖు మనకు ఓట్లు ఎప్పుడు అనేది డిక్లేర్ అవుతుంది. డిక్లేర్ అయ్యాక చెప్తాము. తాగుడుకు ధనానికి కాకుండా సేవ చేసే అభివృద్ధి పదంలో నడుస్తూ స్వయంగా కావాల్సింది స్వయం సంపత్తి మేము పెంచుకోకుండా వార్డు ప్రజలకు అందుబాటులో ఉండే నిఖార్సైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలందరికీ నేను నా విన్నపం తెలియజేస్తున్నాను. ఓకే మేడం, సర్పంచ్లో రింగు కానీ అట్లాంటి గుర్తులు ఉన్నాయి. మీది ఏ గుర్తు మీద ఓటేయాలి? మీకు గుర్తు ఏమైనా కేటాయిస్తారా? ఇదే గుర్తు? చేయి గుర్తండి. నాది 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపాదించినటువంటి చేయి గుర్తుగా అందరు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించే ప్రార్థన. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తున్నామండి మీ తెలుగు టీవీ.